ఈయన ఏం చెబుతున్నాడంటే, మీరు యాజకులను ఫోకస్ చేస్తున్నారు, బలిని ఫోకస్ చేస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని ఫోకస్ చేస్తున్నారు. బాగానే ఉంది, కానీ ధర్మశాస్త్రమే మేలైందైతే, ధర్మశాస్త్రము ఛాయ కాయనిదైతే, ధర్మశాస్త్రం ఉన్న బలుని, ఆ బలుల వల్ల నీ పాపం పోతే ఎందుకు రబ్బాయి ప్రతి సంవత్సరం వెళ్తున్నావు? ఎందుకు ప్రతి సంవత్సరం నీ పాపాన్ని గుర్తు తెచ్చుకుంటున్నావు? ఎందుకు ప్రతి సంవత్సరం నీ పాపం నీకు గుర్తు వస్తుంది? ఎందుకు ప్రతి సంవత్సరం యాజకుడు రక్తాన్ని తీసుకుని తెర తీసి లోపలికి వెళ్తున్నాడు? ఒకసారి నీ పాపం పోవట్లేదా? నీ మనస్సాక్షి చెబుతుందా నువ్వు పాపురాని? బలర్పించావు కదా, అయిపోయింది కదా, పరిశుద్ధుడు కదా, మరలా సంవత్సరం తిరిగి వచ్చే టయానికి ఎందుకు నీ మనస్సాక్షి అవుతుంది నువ్వు పాపు అని? అంటే నీకు అర్థమవుతుందా? నీ రక్తము వలన, ఎడ్ల రక్తము వలన, గొర్రెల రక్తము వలన, కోడెల రక్తము వలన నిర్దోషవంతమైన బలిపశువును తీసుకొచ్చాను అని నువ్వు అనుకుంటున్న వాటి రక్తము వలన నీ పాపం పాలేదని నీ మనస్సాక్షి నేరారోపణ చేస్తుందిగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. మంచిది, నా మాటలు జాగ్రత్తగా వినాలి. పోయిన వారం బలి గురించి బైబిల్ చెబుతున్నది ఏంటి అని దాని మీద ధ్యానం చేస్తూ, బలికి రక్తం అవసరమని, రక్తమే బలికి ప్రాముఖ్యమే అని, బలికి రక్తం లేకుండా అంగీకరించబడదని, బలి అనేది ఏ వ్యక్తి అయితే పాపం చేస్తాడో ఆ వ్యక్తి ప్లేస్లోకి వచ్చి ఆ వ్యక్తిని రీప్లేస్ చేస్తుందని, బలి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ, పాత నిబంధన బలుల గురించి ధ్యానం చేస్తూ ఒక మాట ధ్యానం చేసి ఆగిపోయాం. పాత నిబంధన బలులు ఎలా ప్రారంభమయ్యాయో ధ్యానం చేసి ఆగిపోయాం. ఈ పూట ప్రాయశ్చిత్త దినము ఏంటి, ఇశ్రాయేలుకి ప్రాయశ్చిత్తం ఎలా వచ్చింది, ఆ దినం ఏంటి అన్న దాని గురించి ప్రారంభించి, యేసు ప్రభువారు పస్కా బలి పశువుగా ఎలా మార్చబడ్డాడు అనే విషయం వరకు దేవుని చిత్తం మీద ధ్యానం చేద్దాం. లేవీకాండము 16వ అధ్యాయము 15-16 వాక్యాలు చదువుకుందాం. అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాన్ని ప్రోక్షింపవలను. అట్లు అతడు ఇశ్రాయేలీయులు సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుదును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయ్యా, మీకు స్తోత్రమయ్యా. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. గత వారం మీరు మాతో మాట్లాడారు, బలికి రక్తమే ప్రాముఖ్యమా అని. అవును తండ్రి, రక్తము చిందించబడకుండా మా పితరులకి చర్మపు చొక్కాలు రాలేదు. రక్తము చిందించబడకుండా మా పితరుల పాపము ప్రక్షాళనకి సిద్ధపరచబడలేదు. రక్తము చిందించబడకుండా మా స్థానంలోనికి బలి పశువు రాకుండా మాకు ప్రాయశ్చిత్తము కలగలేదని మేము ధ్యానం చేశాం. పాత నిబంధనలో బలులు ఎలా ప్రారంభించారు మా పితరులు, వాటిని ఎలా కొనసాగించారు. అయితే పాత నిబంధన బలులు చేయలేని కార్యము మీ శరీరం ముందు మీరు ఎలా చేశారో ఈ పూట మేము ధ్యానించి భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించండి. చదువుబడిన లేఖనమును వివరించగలిగిన సమయోచితమైన జ్ఞానము నాకు లేదు, మీరు అనుగ్రహించండి. మీకు మహిమను తెచ్చుకోండి. వింటున్న మా అందరము, చెబుతున్న అందరము కలిసి ఎదుట నేర్చుకునే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా కొన్ని మాటలు ఈ పూట మనం ధ్యానం చేద్దాం. ఈ లేవికాండం చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, మీ అపవిత్రతను బట్టి ప్రత్యక్ష గుడారము కూడా అపవిత్రపరచబడుతుంది కనుక దానికి కూడా ప్రాయశ్చిత్తం చేయాలన్నాడు. మన అపవిత్రతను బట్టి ప్రత్యక్ష గుడారాన్ని స్వతంత్రం చేసుకుంది, అపవిత్రత వచ్చేసింది. దానిలో కూడా బలర్పించడం ఏం చేస్తాడంటే,
ఏడాదికి ఒకసారి. ఎప్పుడు? ఏడాదికి ఒకసారి ప్రధాన యాజకుడు ఆ కోడి రక్తాన్ని కానీ వధించిన బలిపశువు రక్తాన్ని కానీ తీసుకొని ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ఆ రక్తాన్ని తీసి దాన్ని ప్రోక్షించేవాడు. ఈ రక్తం ఏంటంటే పాప ప్రక్షాళన రక్తం, పాపం చేసిన వాళ్ళ రక్తం, పాపం చేసిన వాళ్ళ నిమిత్తం ప్రాయశ్చిత్త రక్తం. ఇది ఏటాట ప్రోక్షిస్తున్నాడు కాబట్టి ఆ పాపపు రక్తము వలన ఇదేమో చేయబడిందంట, అపవిత్రపరచబడుతూ వచ్చేసిందంట. నేను పాపినైనంత మాత్రాన ఆయన పరిశుద్ధత తగ్గుద్దా? నేను పరిశుద్ధునైనంత మాత్రాన ఆయన పరిశుద్ధత పెరుగుద్దా? మనిషి అక్కడ ఆగిపోయాడు. ఏటాట సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్తాడు. అక్కడ చదివితే అక్కడ ఒక తెర ఉంది. యేసు ప్రభు వారు సిలువలో చనిపోయినప్పుడు మాత్రమే ఆ తెర చినిగింది, కానీ అంతకుముందు ఒక తెర ఉంది అక్కడ. ఈ తెర ఏం చేస్తుందంటే, నువ్వు అపరిశుద్ధుడివి, నేను పరిశుద్ధుడిని, నువ్వు అన్యుడివి, నేను యూదుడిని, నేను పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాను, నువ్వు ఆవరణంలో ఉండాలని విడదీసింది తెర. ఈ తెర తీసి లోపలికి వెళ్తాడు యాజకుడు. తెర తీసి లోపలికి వెళ్ళి, ఇదిగోయ్యా మా వాళ్ళందరూ పాపం చేశారు, వాళ్ళందరి కోసం బలి అర్పించాను, అందరి పాపాలు అంగీకరించు అని కరుణాపేట మీద చల్లుతాడు. వాటిని తీసి ప్రోక్షిస్తాడు, ఇట్లాగా స్ప్రింక్లింగ్ ప్రోక్షిస్తాడు. వీళ్ళందరి పాపాలు ఒప్పుకుందాం, వదిలేద్దాం అని దేవుడు అనుకుంటే, ఈ లోపల ఉన్నవాడు బయటకు వస్తాడు. లోపల ఉన్నవాడు బతికి బయటకు వస్తాడు. వాళ్ళ పాపాలు క్షమించను అనుకుంటే లోపలే పోతాడు. లోపలికి ఎవడు రాకూడదు కాబట్టి ముందుగానే ఒక తాడు కట్టేసి బయటికి ఉంటారు. కానీ లోపల ఉన్నవాడిని కూడా చంపేసి అంగీకరించిన బలి ఏదైనా ఉందంటే నజరేయుడైన యేసు చేసిన త్యాగం ఒకటే. ఆయన అర్పణ తీసుకొని వెళ్ళి తన్ను తానుకొని బలైపోయాడు. పాత నిబంధనలో ఉన్న బలులకి ఈయనకి సంబంధం ఏంటో కొంచెం ముందుకెళ్ళి తెలుసుకుందాం. ఈ లేవి కాండంలోనే 16వ అధ్యాయంలోనే 30వ వాక్యం చదవండి. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడవలెను. ఏం చేయాలంట? ప్రాయశ్చిత్తం లేకుండా పని అవ్వదు. దేవుని వాక్యం చెబుతుంది, బలర్పించే పద్ధతి చెబుతుంది. ఏడాదికి ఒకసారి ప్రధాన యాజకుడు లోపలికి వస్తాడు, లేకపోతే ఆయన కూడా రాకూడదు. మరి సంవత్సరం అంతా చేసే బళ్ళు ఆవరణంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలానికి రాకూడదు ఎవడు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెర తీసి లోపలికి వస్తాడంట. తెర తీసి రక్తం పాపాన్ని కప్పేస్తూ వచ్చింది. ఏడాదికి ఒకసారి మాత్రం లోపలికి వెళ్ళి ప్రజల కోసం బలర్పించి వచ్చేసేవాడు. ఇది ప్రాయశ్చిత్త దినం కోసం చేశారు. దేనికోసం? ప్రాయశ్చిత్త దినం కోసం. అయితే మన కింద జాగ్రత్తగా చూస్తే పాత నిబంధన బలులలో బలహీనత కనపడుతుంది. నా భావన అర్థమవుతుందా? బలి అర్పించే దాంట్లో బలహీనత లేదు, అందుకే అంగీకరిస్తున్నాడు. సమస్య ఏంటంటే అసలు బలిలోనే బలహీనత ఉందంట. ఎక్కడ బలహీనత ఉంది? బలిలోనే బలహీనత ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1-4 వాక్యాలు చదవండి. 10వ అధ్యాయం 1-4 వాక్యాలు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపం గలది. ఆ యాజకుడు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనసాక్షికి పాప జ్ఞాపన ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపము జ్ఞాపకముకు వచ్చుచున్నవి. ఎలాగనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్తాడు ప్రధాన యాజకుడు, బాగానే ఉంది. హెబ్రీ గ్రంథకర్త చెబుతున్నాడు. హెబ్రీ గ్రంథకర్త ఉద్దేశం ఏంటంటే జాగ్రత్తగా వినాలి. హెబ్రీ క్రైస్తవులు, క్రీస్తుని వెంబడిస్తున్న క్రైస్తవులు మరలా తిరిగి లోకంలోనికి, మరలా తిరిగి ధర్మశాస్త్రం వైపు, మరలా తిరిగి ఎట్టి వెళ్ళాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు మీరు అర్పించే బలుల కంటే యేసు ప్రభువారి శ్రేష్టమైన బలి,
మీరు అర్పిస్తున్న యాగాల కంటే యేసుప్రభు వారి శ్రేష్టమైన యాగము. మీరు నమ్ముకుంటున్న ప్రవక్తల కంటే యేసుప్రభు వారి శ్రేష్ఠుడు. మీరు ఆరాధిస్తున్న, మీరు వెంబడిస్తున్న, మీరు పాటిస్తున్న ధర్మశాస్త్రం కంటే యేసుప్రభు వారు శ్రేష్ఠుడు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కంటే యేసుప్రభు వారి శ్రేష్ఠుడు. ఆయన బలియాగము శ్రేష్టము, యాజకుల కంటే శ్రేష్ఠుడు అని చెప్పడమైన ఉద్దేశం. ఈయన ఏం చెబుతున్నాడంటే, మీరు యాజకులను ఫోకస్ చేస్తున్నారు, బలిని ఫోకస్ చేస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని ఫోకస్ చేస్తున్నారు. బాగానే ఉంది, కానీ ధర్మశాస్త్రమే మేలైందైతే, ధర్మశాస్త్రము ఛాయ కాయనిదైతే, ధర్మశాస్త్రం ఉన్న బలుని, ఆ బలుల వల్ల నీ పాపం పోతే ఎందుకు రబ్బాయి ప్రతి సంవత్సరం వెళ్తున్నావు? ఎందుకు ప్రతి సంవత్సరం నీ పాపాన్ని గుర్తు తెచ్చుకుంటున్నావు? ఎందుకు ప్రతి సంవత్సరం నీ పాపం నీకు గుర్తు వస్తుంది? ఎందుకు ప్రతి సంవత్సరము యాజకుడు రక్తాన్ని తీసుకుని తెరతీసి లోపలికి వెళ్తున్నాడు? ఒకసారి నీ పాపం పోవట్లేదా? నీ మనస్సాక్షి చెబుతుందా నువ్వు పాపివిరాని? బలర్పించావు కదా, అయిపోయింది కదా, పరిశుద్ధుడు కదా, మరలా సంవత్సరం తిరిగి వచ్చే టయానికి ఎందుకు నీ మనస్సాక్షి అవుతుంది నువ్వు పాపువని? అంటే నీకు అర్థమవుతుందా? నీ రక్తము వలన, ఎడ్ల రక్తము వలన, గొర్రెల రక్తము వలన, కోడెల రక్తము వలన నిర్దోషవంతమైన బలిపశువును తీసుకొచ్చాను అని నువ్వు అనుకుంటున్న వాటి రక్తము వలన నీ పాపం పోలేదని నీ మనస్సాక్షిని ఎర్రరప్పం చేస్తుందిగా. అంటే రక్తం వల్ల పాపము పోలేదుగా. పాపము రక్తాన్ని కోరుకుంటుంది, బాగానే ఉంది. రక్తం వల్లనే, బలి వల్లనే ప్రాయశ్చిత్తం బాగానే ఉంది. అయితే ఏటేటా సంవత్సరం ఎందుకు బలర్పిస్తున్నాడు యాజకుడు? మనస్సాక్షి అవుతుంది నువ్వు ఇంకా పాపివే అని. మనస్సాక్షి అవుతుంది నువ్వు మరలా బలర్పించాలని. కాబట్టి ఏటేటా లోపలికి వస్తున్నాడు. నీ బలిలో ఏదో బలహీనత ఉందని గుర్తు చేస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. బలిలో ఏముంది? బలహీనత. ఎందుకంటే వచ్చాను, బలర్పించాను, ముగించేశాను, నా పాపాలు పోయే పరిశుద్ధిని అనుకున్నాను, మరలా సంవత్సరం వచ్చేసరికి నా మనస్సాక్షి అవుతుంది నువ్వు పాపివేరా, ఇంకా నీ పాపాలు పోలేదని. మరలా బలి తీసుకొస్తున్నాను, యాజకునికి ఇస్తున్నాను, మరలా తెరదీసి లోపలికి వెళ్తున్నాడు, ప్రోక్షిస్తున్నాడు. ఒక ఏడాది కాదు, ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. అంటే ఈ రక్తము నా పాపాన్ని తుడిచివేయలేదు అని నిర్ధారణకు మీరు రావాలి. అప్పుడే ఆ రక్త బలి ఎవరిదో, ఎవరి రక్తం వల్ల ప్రాయశ్చిత్తం జరిగిద్దో మీకు అర్థమవుతుంది అని హెబ్రీ గ్రంథకర్త చాలా చక్కగా రాశాడు. మీకు టైం ఉంటే ఒక 4-5 సార్లు హెబ్రీ గ్రంథం చదవండి. టైం ఉంటే 4-5 సార్లు హెబ్రీ గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మోషే ప్రవక్తలు యేసుప్రభువారు, యాజకులు యేసుప్రభువారు, బలి యేసుప్రభువారు, ధర్మశాస్త్రం యేసుప్రభువారు, అన్నిటిని యేసుప్రభువారికి లింక్ చేస్తూ వాటికంటే శ్రేష్ఠుడు అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. బహుశా అందుకే పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథకర్త పేరు కూడా లేకుండా చేశాడు. ఏటేటా వీళ్ళు తెచ్చే బలి, ఎడ్ల యొక్క, గొర్రెల యొక్క బలి ఏదైతే ఉందో పాపాన్ని కడగలేకపోయింది. రక్తం అవసరం బలికి. అయితే మన పితరులు ఎడ్ల యొక్క, గొర్రెల యొక్క రక్తమును బలించేసి పోయింది పాపం అనుకుంటున్నారు. మరలా ఏడాది కాలం మనస్సాక్షి అవుతుంది నువ్వు పాపివే అని. గ్రంథకర్త అదే గుర్తు చేస్తున్నాడు. ఏడాది ఎందుకు గుర్తు వస్తున్నారు అబ్బాయి నీ పాపం అంటే, వాటి రక్తము వలన పాపం పోదని నీకు తెలుసు. ఇదే హెబ్రీ గ్రంథకర్త అంటాడు 9వ అధ్యాయము 9-10 వాక్యాలు చదివితే, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకుని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణను, బలులను అర్పించును. ఏంటంటమ్మా? సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలను, బలులను అర్పించబడుచున్నవి. ఇది దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడింది. ఎంతకాలం వరకు అంటే ఇది దిద్దుబాటు కాలం అంటే, అంగన్వాడీ స్కూల్కి పిల్లలు పంపిస్తాం. వాళ్ళు బాగా రాయిపోతే కొడుతుందా టీచరు? కొడుతుందా? వాళ్ళు బాగా రాయిపోతుంది అంగన్వాడీ టీచర్. ఆడు ఏమి రాయిపోయినా ఒక గుడ్డు పెట్టి పంపిస్తుంది. ఆడికి పిల్లకాయలు బడికి ఎందుకు వస్తారు అనుకుంటున్నావు? గుడ్డిస్తారు. ఇంకా మధ్యాహ్నం పడి భోజనం పెడతారు. 1 గంట 2 గంటలు నిద్ర పెడతారు కదా, నిద్ర పెడతారు. నేను అక్షరాలు నేర్పినంటలా, మీరు నేర్పిస్తారు. కొట్టరు. ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళామనుకో, బెత్తాలు తెచ్చుకుంటారు అంటాడు ఆయనే. కొడతానికి మీ కర్రలు మీరే. ఎందుకు? అది దిద్దుబాటు చేసే కాలము, ఇది అలవాటు చేసే కాలము. గ్రంథకర్త ఏం చెబుతున్నాడంటే, దిద్దుబాటు కాలం వచ్చేంత వరకు అర్పణలు, బలులు అలాగే దేవుడు చూడనిచ్చాడు, అంగీకరించాడు. దిద్దుబాటు కాలం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు లేదు.
అందుకే పౌలు గారు అంటారు, దేవుడు అజ్ఞాన కాలంలో చూసి చూడటం ఓరకుండాను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు అన్నాడు. అదే దిద్దుబాటు కాలం వేరు, దిద్దుబాటు కాలం రాకముందు పరిస్థితి వేరు. ఈ బలుల వల్ల వీళ్ళు అన్నపానములతోనూ నానా విధమైన ప్రక్షాళనతోనూ సంబంధించినవి శరీరాచారములు మాత్రమే ఉన్నవి. ఇవి బాహ్యపరమైనవని తేల్చి కొట్టేశాడు. ఎవరు? హెబ్రీ గ్రంథకర్త ఒకటే చెబుతున్నాడు, పాత నిబంధన బలులలో లొసుగులు ఉన్నాయి. ఏమున్నాయి? మాట చెప్ప, బలహీనతలు ఉన్నాయి. ఆ రక్తం వల్ల పాపం పోదు, రక్తం వల్ల పాపం పోయేలాగుంటే ఎందుకు మీరు ప్రతి సంవత్సరం బలులు తీసుకొచ్చారో అని అడుగుతున్నాడు. మరలా తిరిగి వెళ్ళిపోతున్నారు కదా ధర్మశాస్త్రం దగ్గరికి, మరలా తిరిగి వెళ్ళిపోతున్నారు కదా యేసును వదిలి. ఆ బలులే మీ పాప ప్రక్షాళన చేసేలా ఉంటే ఎందుకు ఏటా నేను పాపనని నీకు గుర్తొస్తుంది, నీ మనస్సాక్షి నిన్ను వేధిస్తుందని అడుగుతున్నాడు. భావన అర్థమవుతుందా? సో పాత నిబంధన బలులు ఏవైతే ఉన్నాయో వారికి ఉపశమనాన్ని ఇచ్చాయి కానీ వాళ్ళ పాపాలను కొట్టవేయలేదు. ఇప్పుడు నిర్దోషవంతమైన గొర్రెపిల్ల యేసు అని చెప్పడానికి కొత్త నిబంధనలో ప్రథమమైన వ్యక్తి, కొత్త నిబంధన ప్రారంభమవగానే యేసును ఆ నిర్దోషవంతమైన బలి పశువుగా చూపించిన వ్యక్తి బాప్తిస్మిచ్చు యోహాను సువార్త తీయండి, 1వ అధ్యాయము 29వ వాక్యం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి చెప్పింది మాట? చెప్పింది ఎవరు? యోహాను. ఎవరి గురించి చెబుతున్నాడు? ఎవరున్నారు అక్కడ? సంవత్సరానికి ఒకసారి బలర్పించే బ్యాచ్ ఉంది అక్కడ. ఏటేట పాపాలు గుర్తు చేసుకునే బ్యాచ్ ఉంది అక్కడ. ఏటేట బలి మీద, యాజకుని మీద, దేవాలయం మీద, ప్రత్యక్ష గుడారం మీద ఆధారపడి పాపాలు పోయాయని ఉపశమనం పొందుకునే బ్యాచ్ ఉంది అక్కడ. వాళ్ళు చూసి అంటున్నాడు, అదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. వాళ్ళకేం అర్థం కాదు, పట్టించుకోవాలి పెద్దగా. మరలా 36వ వాక్యానికి రండి. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్లని చెప్పాను. అతడు చెప్పే ఈ మాట ఎందుకంటే వీళ్ళు ఫోకస్ పస్కా గొర్రె మీద ఉండిపోయింది. ఆ పస్కా గొర్రె పిల్ల ఛాయరా నీడరా నిజమైన గొర్రెపిల్ల ఈయనే అని వాళ్ళ ఫోకస్ అటు తిప్పుతున్నాడు. ఈ సందర్భంలో మాట్లాడుతూ యోహాన్ అంటాడు, నాకు చాలా ఇష్టం ఈ యోహాన్ లైఫ్. ఏమంటాడంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని. నా సంతోషం ఎప్పుడు పరిపూర్ణమో తెలుసా? ఆయన హెచ్చించబడినప్పుడు అంటాడు. ఈ మాట మనం చెబుతామా? బలి పశువు ఏటేట నేను వాళ్ళకి గుర్తు వచ్చేది. యోహాన్ చెబుతున్నాడు, ఇదిగో పస్కా బలి పశువునే. జాగ్రత్తగా వింటే 2 రకాల గొర్రెపిల్లను పరిచయం చేశాడు అక్కడ. ఒకటి పాపాలు మోసుకెళ్ళే గొర్రెపిల్ల, 2 దేవుని గొర్రెపిల్ల. ఇశ్రాయేల్ 2 గొర్రెలు తెచ్చి మనకు తెలుసు, దాని మీద చేసి పాపాలన్నీ ఒప్పేసుకొని నా పాపాలను దీని మీద వేస్తున్నా. దానికే నోరుంటే విష్ణు, మనం కోసే కోడికే నోరుంటే, మనం ఫ్రై చేసే చేపకే నోరుంటే, మనం ఉప్పులో కోసేసే చేపకే నోరుంటే, మనం కోసి తినే వాటికి నోరుంటే పరిస్థితి ఏంటి? హల్లెలూయా. ఆ గొర్రె మీద చేసి నా పాపాలను దీని మీద వేస్తున్నా, దీని తల మీద నా పాపాలు మోస్తుంది అంటాడు. ఇంకో దాని మీద చేసి దీని మీద నా పాపాలు మొత్తం వేసేస్తున్నా అంటాడు. నా పాపాలు దూరం వెళ్ళిపోవాలిగా, నాకు దీన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేసి వస్తాడు ఒక యాజకుడు. నా పాపాలకి బలి జరగాలగా, దీన్ని తీసుకెళ్ళి వధించేస్తాడు ఒక యాజకుడు. ఇప్పుడు యోహాను ఏం చెబుతున్నాడంటే, పాపములను మోసుకున్న గొర్రెపిల్ల అదే, బలి అయ్యే దేవుని గొర్రెపిల్ల కూడా అదే, 2 అదే అని యేసు ప్రభువారి వైపు చూపిస్తున్నాడు తన వీలు. ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను దేవుని గొర్రె పిల్ల అని పరిచయం చేశాడు. అక్కడి నుంచి ఇద్దరు ఫోకస్ ఆయన మీదకి వెళ్ళిపోయింది. యేసుని వెంబడించుకుంటూ వెళ్ళిపోయి ఎవరు వాళ్ళంటే యోహాను శిష్యులు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయారు. ఈయన ఏం చేస్తే అది చేసే వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. ఏమన్నాడు తెలుసా? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నా సంతోషం అప్పుడే పరిపూర్ణం అన్నాడు. యోహాను చెబుతున్నాడు, యేసు ప్రభువారే ఆ గొర్రె పిల్ల. ఇప్పుడు పాప పరిహార్థ నిమిత్తమై మీరు పాత నిబంధనలో చేసిన బలులను ఉన్నాయి చూడు, అవన్నీ వ్యర్థము. ఈ గొర్రె పిల్లగానే ఒక్కసారి మన కోసం చనిపోయిందంటే మన పాపాలు తుడిచివేయబడతాయి అనే ఫోకస్ తిప్పాడు. అప్పుడు ఏం జరిగిందంటే, బైబిల్ తిండి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వాక్యానికి రండి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించెను. హల్లెలూయా, హల్లెలూయా. యాజకుడు స్వరక్తం తీసుకెళ్ళడు. యాజకుడు ఏం తీసుకెళ్ళడు? సొంత రక్తం తీసుకెళ్ళడు. తను బలైపోవాలా.
పాత నిబంధన నుంచి యేసు ప్రభువు బలియేంత వరకు అక్కడక్కడ ఆయన ఛాయలు వదిలేశాడు. ఏదైనా తోటలో బలి ఆయనకి ఛాయకి సంబంధించింది. ఇస్సాకు విషయంలో బలి, అది కూడా ఆయనకి సంబంధించిన ఛాయ. ఏటేట యాజకులు అర్పించు బలి ఆయనకి సంబంధించిన ఛాయ. ఐగుప్తులో ఇశ్రాయేలు అర్పించిన పస్కా బలి ఆయనకు ఛాయ. ఈ ఛాయలన్నీ కలిసి యేసు ప్రభువును సూచిస్తున్నాయి. ఇప్పుడు గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, యాజకుడు ఎవడు స్వరక్తం తీసుకొని పోడు, యాజకుడు ఎవరు స్వరక్తం తీసుకొని పోడు, ఆయన మాత్రమే తన స్వరక్తముతో తెర తీల్చి లోపలికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వరక్తంతో ప్రవేశించిన ప్రధాన యాజకుడు ఒక్కడే, ఆయన యేసు ప్రభువారని ఎంఫసైజ్ చేస్తున్నాడు ఆయన గురించి హెబ్రీ గ్రంథకర్త. కింద కొన్ని మాటలు చదివితే 26వ వాక్యం చదవండి, 9వ అధ్యాయం 26వ వాక్యం. అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. అరే అబ్బాయి, మీరు కానీ సంవత్సరం బలర్పియాలి కదా అంటే ఆయన ఈ పాటికి చాలాసార్లు చచ్చిపోవాలి. ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, సంవత్సరం సావాలనుకుంటే యేసు ప్రభువు మీకోసం ఎన్నిసార్లు చావాలి? 10 సంవత్సరాలు చావాలి. ఒక్కసారి తన శరీరం ముందు మీ సర్వ పాపాలు, ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభువు రాకముందు వాళ్ళు చేసిన పాపాలు, యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తున్న వాళ్ళ పాపాలు, ఇంకా పుట్టబోయే వాళ్ళ పాపాల నిమిత్తం కూడా ఒక్కసారి త్యాగం చేశాడు. ఇప్పుడు ఎలా వర్తిస్తుందంటే సింపుల్, ఆయన బలయ్యాడు నా పాపం నిమిత్తము అని నువ్వు యాక్సెప్ట్ చేస్తే చాలు, అది నీకు వర్తిస్తుంది. అది నీకేం చేస్తుంది? వర్తిస్తుంది. అది ఎలా కుదురుద్ది అంటే కుదురుద్ది. భూమి నడిచి మిమ్మల్ని మింగేస్తుంది, యెహోవా పక్షం ఉన్నవాడు బయటికి రండి వచ్చారు, వచ్చిన వాళ్ళు బతికారు, రానోళ్ళు పోయారు. యాజ్ ఇట్ ఈజ్గా యేసు ప్రభువు త్యాగం నా కొరకు చేశాడని నువ్వు విశ్వసిస్తే రక్షించబడతావు, విశ్వసించకపోతే పోతావు, అంతే సింపుల్. హెబ్రీ గ్రంథకర్త చెబుతున్నాడు, ఒక్కసారి తన శరీరం అందు సమస్తమును చేసి ముగించేశాడు. 10వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఈయన ఫోకస్ ఏంటంటే ఒక్కసారే, ప్రతిసారి కాదు. బలిపశువు అనేది ఒక్కసారే, ప్రతిసారి కాదు. హెబ్రీ గ్రంథకర్త ఏం చెబుతున్నాడంటే, ఒక్కసారి చచ్చిపోయాడు రబ్బాయి, బలి అనేది ఒక్కసారి జరగాలి రబ్బాయి, రాబోయే వాళ్ళకి, వచ్చిన వారికి, ఉన్నవారికి అందరికి ఒక్కసారే ఇచ్చాడు అన్నాడు. ఒక మాట చదవండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12-14 వచ్చిన. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలం నిలుచు ఏం బలంట? ఒక్క బలి. ఆ బలి ఏంటి అంటే ఏటేట మారేది కాదు, తప్పు చేసినప్పుడు ఇచ్చేది కాదు. సదాకాలం బలి అలాగే ఉంటుంది, రక్తం అలాగే ఉంటుంది, ఆ ప్రజ్ఞ అలాగే ఉంటుంది. సదాకాలం ఆ బలి, వధించబడినటువంటి రక్తము, నిర్దోషవంతమైన రక్తము, సజీవమైన రక్తం అలాగే తండ్రి సందులో ఉంటుంది. ఆ రక్తాన్ని చూసి, సదాకాలం రక్తాన్ని చూసి, ఆ రక్తం వల్ల నా పాపం పోయింది అని చెప్పుకోవడానికి సదాకాలము నిలిచే ఒక బలి అర్పించి, అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలము పరిపూర్ణులుగా చేయుచున్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఒకసారి బలి, సంవత్సరం నీకు గుర్తురాని అవసరంలా. మనం ప్రార్థన చేస్తాం, ఏమని? మోకరించిన 10 సార్లు అయ్యా నేను పాపేనంట, అరే నాకు తెలుసురా అంటాడు. అయ్యా నేను పాపను అన్నప్పుడల్లా అయ్యా నాకు తెలుసురా, అందుకే నేను చచ్చిపోయింది. పౌలు అంటారు, మనమే ప్రతిసారి సిలువేస్తున్నాం కానీ ఆయన ఒకసారి ఇవ్వబడ్డాడు. మనం తప్పు చేసిన 10 సార్లు క్షమించాయి, ఇంకా చేయను అన్న 10 సార్లు, మరలా వెళ్ళిపోయి పాపం చేసి మరలా వచ్చిన 10 సార్లు మనం వేస్తున్నాం సిలువ. ఆయన్ని ఒకే ఒక్కసారి బలి అర్పించాడు ఆయన. ఒకే ఒక్కసారి అర్పించిన ఆయన అర్పణ బలి వైపు చూసి, అది నా పాపము నిమిత్తం చేయబడిన ప్రాయశ్చిత్తం అని విశ్వసించాలి. ఆఖరికి ఒక మాట గుర్తు చేస్తే పూటకి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-6 వాక్యాలు చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన వ్యసనములను
వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతామే, మనలో ప్రతివాడును తమకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన యంద దోషములు అతని మీద మోపెను. ఎవరు చెప్పారు ఈ మాట? యెషయా యేసయ్య కంటే ముందా, యేసయ్య కంటే వెనకాల? యేసుప్రభువారి వారి కంటే యెషయా ముందు వచ్చాడా? భూమి మీదకి యేసుప్రభువారి వారి కంటే యెషయా ముందు వచ్చాడా, వెనకొచ్చాడా? ముందు వచ్చిన ఆయన వెనక రాబోయే వ్యక్తి గురించి చెబుతున్నాడు. నా దోషం ఆయన మీద పడింది అంటున్నాడు. ఏం చెబుతున్నాడు? ముందు వచ్చేసిన ఆయన రాబోయే యేసయ్య గురించి చెబుతున్నాడు. మన దోషం ఆయన మీద పడింది. కానీ ఆయన వచ్చి వెళ్ళిపోయినా కూడా ఈ జనానికి ఇంకా బుర్ర ఎలగల, కళ్ళు కనబట్ల. 100 సంవత్సరాల ముందు యెషయా చెబుతున్నాడు, నా దోష శిక్ష ఆయన మీద పడింది, నా నిమిత్తం ఆయన కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, వ్యసనపరుడైపోయాడు, ఆయన వేధించబడ్డాడు, స్వరూపాన్ని కోల్పోయాడు. 10,000 మందిలో పోల్చదగిన వాడు స్వరూపమైనను సొగసైనను లేనిగా కురిపోయిపోయాడని ఆయన చెబుతుంటే, యేసుప్రభువారి వారి త్యాగం ఎంత తెలుసు కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా? నేను పాపం చేశాను, నేను ఏ తప్పు చేశాను, ఏ భేదం లేదు, అందరూ నేను స్పెషల్ అనుకోకు, నీకోసం స్పెషల్ ప్లేట్లే వేరు అందరూ అన్నాడు. పేతురు అంటాడు, 1 పేతురు 2:24, మన పాపముల నిమిత్తమై చనిపోయి నిత్య విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అన్నాడు. కొలస్సీ రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఆయన యందు సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను, వాటన్నిటిని ఆయన ద్వారా మనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయెను అన్నాడు. తండ్రి అంట, వాళ్ళు పాపం చేశారు, నాతో మళ్ళీ కలవలేరు, వాళ్ళని నాతో కలుపుకోవాలంటే ఒకటి కావాలి, అది నీ బలర్పించు అన్నాడు. అంటే ఆయన దిగి వచ్చేసాడు ప్రాణత్యాగం చేయడానికి. కల్వరి శిలువకు వెళ్ళబోయే ముందు ఆ ఒలీవల తోటలో, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని చేసే ప్రార్థన చాలా బాధాకరమైన విషయం. ఆయన ఎంత వ్యధ చెందుంటాడు, ఎంత బాధ చెందుంటాడు కదా. నా భాష అర్థమవుతుందా? దేవుని వాక్యం చాలా స్పష్టంగా చూస్తుంది. సిలువుపై చిందించిన రక్తము, ఆ రక్తము వలననే మనిషికి పాప ప్రక్షాళన. ఇవంతా ఎందుకు చెప్పానంటే, పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ చెబుతుంది ఏంటంటే, పాత నిబంధన ఒక ఛాయ, బలులు అంగీకరించబడ్డాయి, దిద్దుబాటు దినం వరకు అంగీకరించాడు ఆయన. దిద్దుబాటు దినం వచ్చింది, బలులు రీప్లేస్ చేసే ప్రధాన యాజకుడు భూమి మీదకి దిగి వచ్చేసాడు. ఇప్పుడు బలి అవసరం లేదు, ఆయన ఒకే ఒకసారి మీ కొరకు బలర్పిస్తాడు, స్వరక్తంతో అర్పిస్తాడు. ఇక మీద మీరు బలర్పించలేదని యేసుప్రభువారు వారు చెప్పిన తండ్రి చెప్పి తన కుమారుని బలిగా తీసుకున్న తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజలు మరలా బలి వైపు మొగ్గు చూపుతున్నారు. బైబిల్ చెప్పే బోధ ఒకటే చాలా స్పష్టంగా, బలి దిద్దుబాటు కాలం వరకే. బలి మరణాన్ని కోరుకుంటుంది, బలి త్యాగాన్ని కోరుకుంటుంది. బలి నిన్ను రీప్లేస్ చేస్తుంది కానీ నీ పాపాన్ని పూర్తిగా తుడిసివేయలేదు. అందుకే ఒక్కసారి తన స్వరక్తంతో యేసు బలి ఇచ్చి దాని ప్రక్షాళన చేసేసాడు. అందుకైనా ఇది మీ కొరకై చిందించబడుతున్న రక్తము, ఇది మీ కొరకై చేల్చబడుతున్న శరీరము అని ఆ ప్రభురాత్రి బలలో ఆయన చెప్పేవారు. దేవుని చిత్తమైతే వచ్చేవారు ప్రభురాత్రి బల్ల గురించి, అది ఎలా ప్రారంభించబడింది, అసలు దాన్ని ఎలా చేయాలి, దాని ఉద్దేశం ఏంటో దేవుని చిత్తమైతే వచ్చేవారు మనం జ్ఞాపకం చేసుకుందాం. బల్లలో పాలు పొందే ముందు ఏం చేయాలి, ఎలా ఉండాలి అని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.